అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మన దేవుని వాక్యంలో నుండి సామెతల గ్రంథం 19వ అధ్యాయము 21వ వచనాన్ని చూస్తాం. నరుని హృదయంలో ఆలోచనలు అనేకములుగా పుట్టును, యెహోవా యొక్క తీర్మానమే స్థిరము. మనలో ప్రతి ఒక్కరము మన భవిష్యత్ కోసం ప్రణాళికలు వేసుకుంటూ ఉంటాం. మన చదువు, కెరియర్, కుటుంబం గూర్చి ఎన్నో కలలు కంటూ ఉంటాం. మనం ప్రణాళికలు వేసుకోవటం తప్పు కాదు, కానీ ఈ వాక్యం మనకు ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని గుర్తు చేస్తుంది. మన ప్రణాళికలు ఎన్ని ఉన్నప్పటికీ చివరికి నిలిచేది, విజయం సాధించేది దేవుని యొక్క సంకల్పమే. మన ప్రణాళికలు కొన్నిసార్లు విఫలమైనప్పుడు మనం నిరాశపడవచ్చు, కానీ దేవుడు మనతో ఇలా మాట్లాడుతున్నాడు. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయము 11వ వచనంలో ప్రభు ఇలా వాగ్దానం చేస్తున్నాడు. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశంలే గాని హానికరమైనవి కావు. దేవుడు మన కోసం వేసిన ప్రణాళికలు ఎప్పుడు మన మేలుకే, మన మంచి కోసమే ఉంటాయి. మన ఆలోచనలకు దేవుని ఆలోచనలకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని యెషయా గ్రంథము 55వ అధ్యాయము 8-9 వచనాల్లో స్పష్టంగా వివరిస్తుంది. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఆకాశములు భూమిపై ఎంత ఎత్తుగా ఉన్నవో మీ త్రోవల కంటే నా త్రోవలు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి అని చెప్తుంది. మన దృష్టి పరిమితమైనది, కానీ ఆయన సర్వజ్ఞాని. ఆయన మొదలు మరియు ముగింపు తెలుసు. ఆయనకి మొదటివాడు కడపటివాడుగా ఉన్నాడు అన్నమాట. అలాంటప్పుడు మనం ఏం చేయాలి? దేవుని వాక్యం మనకు స్పష్టమైన మార్గాన్ని చూపుతుంది. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 5-6 వచనాల్లో ఇలా వ్రాయబడింది. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకునక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ ప్రవక్తన అంతటి యందు ఆయన అధికారంలో ఒప్పుకొను. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేయను. కాబట్టి మన ప్రణాళికలు, ఆశలు మరియు భయాలు దేవుని పాదాల చెంత పెడదామా? ఆయన చిత్తాన్ని మనం సమర్పించుకుందాం. ఎందుకంటే దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారందరికీ మేలు కలుగుటకే సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుతుంది. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనంలో చూస్తాం. మన ప్రణాళికలు మారిపోయినప్పుడు చింతించకండి, లేకపోతే మన ప్రణాళికలు జరగకపోతే చింతించకండి. ఎందుకంటే దేవుడు మన కోసం ఇంకా శ్రేష్టమైన దాన్ని సిద్ధపరచాడు. ఆయన ప్రణాళికపై విశ్వాసం ఉంచండి. ఆయన మిమ్మల్ని ఎప్పుడు విడిచిపెట్టడు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.